ఇద్దరు మాట్లాడితే శ్రీకృష్ణుడు అంటాడు అటునేనే ఇటునేనే, బాలకోటయ్యే అటునేనే ఇటునేనే. ఈ డిబేట్ లో తెలుగుదేశం వాళ్ళు ఎందుకు రాలా? ఐఆమ్ హియర్. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించిన వాళ్ళు ఉండోళ్ళము శేఖర్ రెడ్డి. దాని పార్టీ అక్కర్లా, సర్పంచ్ పదవి అక్కర్లా. నువ్వు సర్పంచ్గా చేశావా అంటే సర్పంచ్ అయితేనే జగన్మోహన్ రెడ్డిని మాట్లాడాలా? నీ నాయకులు పోతున్నారాయా, మీ ఇష్టం ఉంటే నువ్వు కూడా పో. ఆ తెలుగుదేశంలో జనసేనలో బాలకోట గారు ఒక్క పాయింట్ చెప్తాను. ఈ సర్పంచ్ అన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను. బాలకోటయ్య గారిని శేఖర్ రెడ్డి గారు చాలా తక్కువ చేసి మాట్లాడారు. సర్పంచ్ గా కాదు, వార్డు మెంబర్ గా పోటీ చేసే హక్కు లేని వాళ్ళు మీరు ఎట్లా సలహాలు చెప్తారని. సార్ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎక్కడ వార్డు మెంబర్ గా పోటీ చేశాడు సార్? ప్రశాంత్ కిషోర్ కనీసం ఒక సర్పంచ్ గా పోటీ చేసి నెగ్గాడా సార్? లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గాడా? అతని సలహాలు సూచనలు ఎలా తీసుకున్నారు సార్ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఎలా తీసుకున్నారు సార్? బాలకోట గారిని చులకం చేసి మాట్లాడుతూ ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు, వర్మ గారు ఈ డిబేట్ లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా పిలవకపోవటానికి కారణం ఏంటంటే బాలకోట రెండు పాత్రలు పోషిస్తాడు అన్నది. ముందు దాన్ని అర్థం చేసుకో. రెండోది ఏంటంటే, నేను ఉద్యమాల తరపున మాట్లాడినోడిని, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలని 100% కోరుకున్నోడిని. జనసేన గెలవాలని, టీడీపీ గెలవాలని, భారతీయ జనతా పార్టీ కలవాలని, 4 ఆవులు ఏకం కావాలని, పులిని వేటాడాలని మేము ఉద్యమాల ద్వారా చెప్పిన వాళ్ళం. మాకు కాకపోతే ఎవరికి అర్హత ఉంటుంది? రెండోది ఏంటంటే సార్, ఈ రోజున వీళ్ళు మారారండి. ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు మనం ఒక పరీక్ష రాసాం. వర్మ గారు పరీక్షలో కిరణ్ గారికి 124 మార్కులు వచ్చినాయి, శేఖర్ రెడ్డి గారికి 11 వచ్చినాయి. ముందు అది కదా నిర్ధారణ. ఇప్పుడు ఆయన చేసిన లిస్ట్ అంతా కూడా మరి ఎన్నికల్లో మీరు వెళ్ళారు ప్రజాక్షేత్రంలో. నేను మొదటే చెప్పా వైనాట్ 175 అని. మీకు 11 వచ్చినాయంటే అర్థం ఏంటి? ప్రజలు మీరు చెప్పింది అబద్ధం అని చెప్పారు కదా. మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టలేదని ప్రజలు చెప్పారు. మీరు బటన్ నొక్కింది మీకోసం నొక్కున్నారు. నొక్కితే బటను ప్రజలకు 10 రూపాయలు పడింది, మీకే 1000 రూపాయలు పడింది. ఇది ప్రజలకు అర్థమైంది. నువ్వెక్కడ దోపిడీ గురించి మాట్లాడాల. పైగా మళ్ళీ అమరావతి మీద, అమరావతి సెల్ఫ్ సస్టెన్స్ ప్రాజెక్ట్ అంటే దానంతటికి అదే డబ్బులు కాసిద్దా ఏంటి? అంటే పెట్టుబడులు పెట్టరా? పరిశ్రమలు తీసుకురారా? ఆదాయ రాష్ట్రానికి పరిశ్రమలు అక్కర్లేదా? 33,000 కోట్ల రూపాయలు శేఖర్ రెడ్డి గారిని నేను కట్టమని లేదే. రాష్ట్ర ప్రజలు కట్టుకుంటారు. మీరు ఇప్పటికీ కూడా అది అమరావతి ఒక ప్రాంతం అని మాట్లాడుతున్నారు. కాదది, అది ఆంధ్రప్రదేశ్ రాజధాని. మీరు గుర్తించండి. మీ జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలోనే ఉన్నాడు. ఆయన కట్టిన సచివాలయంలోనే ఉన్నారు మీరు. ఆయన పెట్టిన హైకోర్టు పరిపాలన సాగింది. ఇంకా అమరావతి గురించి మాట్లాడితే మీకు 11 కూడా రావు. అందుకనే విధానం మారాలంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఎందుకు ఓడిపోయామో ఆలోచించాలి. ఉంగరం ఎక్కడ పోయిందో ఆలోచించాలి. నువ్వు బెడ్రూమ్ లో ఉంగరం పోగొట్టుకొని వీధంతా తిరిగితే ఉంగరం దొరకదంటున్నా శేఖర్ రెడ్డి గారు. మీరు కూడా ఆలోచించాలి. ప్రాంతీయ కలహాలు పెట్టొద్దు. మీరు కూటమి ప్రభుత్వం నిర్ణయాత్మక తప్పు చేస్తేనే విమర్శించండి, తప్పు లేదు. కానీ పరిపాలన గాడిలో పెడుతున్నారు. ఈ రోజు ఏనాడన్నా వైసీపీ పరిపాలనలో ఇలా 1,000 రూపాయలు వచ్చిన సందర్భం ఉందండి. ఇందాక మన కిరణ్ చెప్పినట్టుగా ఆయన మన్యంలోకి వెళ్ళిపోయి రోడ్ల మీద తిరుగుతుండండి పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు చూస్తున్నారండి. మొన్న పోర్టుకి వెళ్ళిపోయి రేషన్ బియ్యం గురించి మాట్లాడండి, సోషల్ మీడియాలో మహిళల గురించి మాట్లాడండి.